So let us read Habakkuk chapter 3 verse 2. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. So I think this is one of the two key verses ఉన్నాయి Habakkuk book లో. 3rd chapter 2nd verse and 2nd chapter 4th verse కూడా. దానిలో ఒక మాట ఉంటుంది, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. So let us look unto the God for his help. చిన్న ప్రార్థన చేసుకుందాం. హబక్కూక్ బుక్ ఇంట్రడక్షన్ లోకి వెళ్ళబోయే ముందు, మహోన్నతుడా, ప్రభా, పరిశుద్ధుడైన దేవా, జీవం కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఈ సాయంత్రకాల సమయంలో నాయన మరి మా కొరకు ప్రభా మరి మీరు రాసి ఇచ్చిన ఈ యొక్క హబక్కూక్ గ్రంథాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నాయన మరి ఈ బుక్ మేము ధ్యానించబోతుండగా నాయన మరి మేమందరం మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను పరిశీలించుకుంటూ, అంత మాత్రమే కాకుండా ప్రభా మీరేమై ఉన్నారో, మీరు ఎంత గొప్ప ఘనకార్యములు మీరు చేయగలిగిన దేవుడువో నాయన, వాటన్నిటిని మేము ఆలోచించడానికి సహాయం చేయండి నాయన. మరి ఈ యొక్క టోటల్ బుక్ ని నాయన మరి డిఫరెంట్ మల్టిపుల్ వీక్స్ లో మేము స్టడీ చేయబోతూ ఉండగా నాయన మా అందరికీ నాయన మీరు బ్లెస్సింగ్ గా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయం దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సో హబక్కూక్ బుక్ గురించి మనం చూసినప్పుడు, తనతో పాటు కాంటెంపరీగా వర్క్ చేసిన వాళ్ళు మనం చూసినట్లయితే నహూము, జెఫన్యా, తర్వాత హబక్కూక్. అయితే వీరితో పాటు మేజర్ ప్రాఫిట్స్ లో జెర్మియా కూడా ఉంటాడు, ఇర్మియా. సో ఇక ఇర్మియా తర్వాత ఇంకా కంప్లీట్ గా యోధా ప్రజలు చెరకు వెళ్ళిపోతారు. సో హబక్కూక్ చెప్పే సమయానికి ఉత్తర దేశంలో ఉన్న వారందరూ కూడా ఆల్మోస్ట్ చెదిరిపోయారు. ఇక ఓన్లీ దక్షిణ దేశంలో యోధా ప్రజలు మాత్రమే ఉన్నారు. మనందరికి తెలిసినట్లుగా ఉత్తర దేశం, దక్షిణ దేశము రెండుగా సపరేట్ అయిపోయింది. పై భాగాన్ని ఇస్రాయేల్ అంటాడు, ఎఫ్రాయిం అని పిలుస్తాడు బైబిల్లో. ఆ తర్వాత కింద ఉన్న దేశం, దక్షిణ దేశమును యూదా అని పిలువబట్టు మనం చూస్తాం పాత నిబంధనలో. సో వాళ్ళిద్దరూ డివైడ్ అయిన తర్వాత 10 గోత్రాలు పైన ఉత్తర దేశం ఉంటే 2 గోత్రాలు యూదా, బెంజమిన్, ఈ 2 గోత్రాలు దక్షిణ దేశంలో వాళ్ళు ఉంటారు. సో ఫైనల్ గా ఈ యూదా ప్రజలను కూడా దేవుడు 70 సంవత్సరాలు చెరకి తీసుకొని పోబోతా ఉన్నాడు. సో దేవుని యొక్క జడ్జ్మెంట్ అనే దానికంటే పనిష్మెంట్ ఆర్ కరెక్షన్, క్రమశిక్షణ, డిసిప్లిన్ మనం అనుకోవచ్చు. సో అలాంటి అంటే 70 years ఆఫ్ కరెక్షన్ కి చెరకు వాళ్ళని తీసుకుని వెళ్ళబోయే ముందు ప్రకటించిన ప్రవక్తల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాఫిట్ ఎవరనంటే హబక్కూక్. సో ఇక్కడ ఈ ముగ్గురు వర్క్ ని మనం చూసినప్పుడు, నహూము ఆ యొక్క నీనివే ప్రజలకి, అష్షూరియన్స్ కి దేవుని యొక్క తీర్పు గురించి ప్రకటిస్తాడు. మనం మ్యాప్ లో కూడా చూసినప్పుడు వాళ్ళు ఆ యొక్క దక్షిణ దేశంలో పై భాగంలో ఉంటారు. పైకి చూస్తూ ఆయన ఆ యొక్క అన్ని దేశాలకు తీర్పును ప్రకటిస్తాడు. ఆ తర్వాత జెఫన్యా వచ్చి కింద యూదా ప్రజలకు దేవుని వైపు తిరగండి, ఉగ్రత దినమందు ప్రభు మిమ్మల్ని దాస్తాడేమో, మిమ్మల్ని కాపాడుతాడని గాడ్ హైట్స్, జెఫన్యాకి పేరుకి అర్థం ఏంటంటే దేవుడు దాచేవాడుగా ఉన్నాడు. నహూములో దేవుడు కంఫర్ట్ చేసేవాడుగా ఉన్నాడు. అన్యులకు తీర్పు తెచ్చి ఎవరైతే బాధించారో వాళ్ళందరి నాశనం జరగబోతుందని ప్రకటిస్తాడు. సో అక్కడ గాడ్స్ కంఫర్ట్ గురించి ప్రకటిస్తాడు. అయితే హబక్కూక్కి ఉన్న ప్రశ్నలు ఏంటంటే, వీళ్ళిద్దరూ తర్వాత
కొన్ని సంవత్సరాలకి ఆయన కూడా ప్యారలల్ గా యూదా ప్రజలతో ప్రకటిస్తూ వచ్చాడు. ఆయనకున్న ఒకే ఒక కన్సర్న్ ఏంటంటే, తన సొంత ప్రజల మధ్యలోనే మంచివాళ్ళు శ్రమ పడుతున్నారు, నీతిమంతులు కష్టపడుతున్నారు, భక్తి కలిగిన వాళ్ళు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. అవన్నీ చూస్తున్నప్పుడు ఆయన హృదయం చాలా వేదంతో ఉంది. ఎంత విశ్వాసంగా ఉంటున్నారు వీళ్ళు, దేవుని కోసం ఎంత ఆశతో బ్రతుకుతున్నారు, ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి వీళ్ళకి? అవినీతిమంతుడు, అన్యాయం చేసేవాడు చాలా చక్కగా బ్రతుకుతున్నాడు కదా, చాలా అభివృద్ధి చెందుతున్నాడు, చాలా ధనాన్ని కూర్చుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి మైండ్ అంతా చాలా కలవరంతో ఉంది, చాలా క్వశ్చన్స్ తో ఉంది. చాలా దినాలు ప్రార్థన చేశాడంట. అందుకే అంటాడు కదా మొదటి అధ్యాయంలో, ఎన్నాళ్ళు మటుకు నాకు ఆన్సర్ ఇవ్వు, హౌ లాంగ్ లార్డ్ ఐ హ్యావ్ టు ప్రే. సో వీళ్ళు మనుషులకు ప్రకటిస్తే వాళ్ళకి దేవుడు చెప్పాడు, వీళ్ళకి నీనెవె ప్రజలకి ఇది ప్రకటించమని చెప్పాడు, యూదా ప్రజలకు ఈ విషయాలు ప్రకటించమని జెఫన్యాకి చెప్తే, హబక్కూకు దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళి తన యొక్క ప్రశ్నలను దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇన్ హబక్కూక్ బుక్ లో ది యాక్టివ్ పర్సన్ ఈజ్ హబక్కూక్. నహూము, జెఫన్యాలో వాట్ గాడ్ సెడ్ దే ప్రీచ్డ్ అండ్ దే ప్రాఫెసీడ్. But in Habakkuk initiated this book. So that is the beauty of this book. నాకు అనిపిస్తుంది చాలా ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ ని చాలా ఓపెన్ గా మాట్లాడేదేమో అనిపిస్తుంది. ఐ లైక్ టూ ప్రొఫౌండ్ బుక్స్, మైనర్ ప్రాఫిటిక్ బుక్స్ లో. ఒకటి యోనా గ్రంథం, రెండవది హబక్కూక్ గ్రంథం. వీరిద్దరూ చాలా ఓపెన్ గా వాళ్ళ మైండ్ లో, వాళ్ళ జీవితంలో ఉన్న కొన్ని విషయాలను చాలా ఓపెన్ గా రాశారండి. మీరు చూడండి, యోనా గ్రంథంలో మనం ఏం చూస్తాం, ఆయన ఎక్కడెక్కడ మిస్టేక్ చేశాడో ఆ మిస్టేక్స్ అన్నీ రాసుకున్నాడు. దేవుణ్ణి ఎంత ఇబ్బంది పెట్టాడో అవన్నీ రాసేసుకున్నాడు. అంటే తన లైఫ్ ని అట్లా ఓపెన్ బుక్ గా రాసేసాడు అంతే. తను సాధించిన వాటిని రాసే కంటే కూడా తను ఎక్కడ కంప్లీట్ గా అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయాడో యోనా రాసేసాడు. ఆ తర్వాత హబక్కూక్ చూసినప్పుడు ప్రశ్నలు మైండ్ లో ఉన్నప్పుడు ప్రశ్నలను దాటివేయకుండా, ఇది నా రియల్ క్వశ్చన్స్ ఇన్ మై మైండ్, దీస్ ఆర్ మై ఇంటర్నల్ స్ట్రగ్లింగ్ క్వశ్చన్స్. కొన్నిసార్లు మనకి అనిపిస్తుంది కదండి, ఏంటి ప్రభా విశ్వాసులైన వారు చనిపోతున్నారు, చాలా చక్కని పరిచయం చేసే దైవజనులు చనిపోతున్నారు, వాళ్ళ పిల్లలు చనిపోతున్నారు. కొన్నిసార్లు ప్రశ్నలు ఉంటాయి కదా. నిజంగా చెప్పాలంటే ఆ ప్రశ్నలు కొన్నిసార్లు ప్రభు దగ్గరికి వెళ్ళి అడగలేము, కానీ హబక్కూకు అడిగాడు. నాకు అనిపిస్తుంది దేవుని సన్నిధిలో మనం చాలా ఓపెన్ గా మాట్లాడుకోవటం one of the beautiful way of talking to God in prayer అని అనిపిస్తుంది. ఎందుకు అనంటే, when we read the book of Habakkuk, how open he is in his prayer with God. సో అది మనం చూస్తామండి. సో అందుకనే ఈ ముగ్గురు యొక్క పరిచర్య 3 డైరెక్షన్స్ లో, ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకళ్ళు, రైట్ సైడ్ ఇంకొకళ్ళు, అండ్ వర్టికల్ గా మరొకరు. సో that was the ministry was happened in those years. సో హబక్కూక్ పేరుకు అర్థం ఏంటంటే ఎంబ్రేస్ గాడ్. యాక్చువల్ గా ఒక్కొక్కళ్ళు ఏమంటారంటే హబా అకూక్ అంటే, హబా అంటే రెజ్లర్, అంటే పోరాడేవాడు, పోరాడతాడంట దేవునితో మొట్టమొదటిగా. అకూక్ అని అంటే ఆ తర్వాత వచ్చి హత్తుకుంటాడు అన్నట్టు. సో హీ స్టార్టెడ్ విత్ క్వశ్చన్స్, ప్రశ్నలతో ఆరంభిస్తాడు, చివరికి ఆయన ప్రభుని స్తుతిస్తాడు, ప్రైజ్ తో ఎండ్ చేస్తాడు. రైట్. సో హబక్కూక్ గ్రంథం ఎప్పుడు రాయబడిందనంటే 612 నుంచి 589 BC, అంటే ఆల్మోస్ట్
చెరకు కొన్ని సంవత్సరాల ముందు వరకు ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. ఆయన ప్రకటిస్తూ వచ్చాడు అనే దానికంటే కూడా ఆయన తన ప్రశ్నలను దేవుని సన్నిధిలో సమాధానం పొందుకున్నాడు అని చెప్పడం కరెక్ట్. ఎందుకనంటే ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పిన దానికంటే కూడా ఆయన అసలు ప్రభు ఏం చేయబోతున్నాడు అనే ఆ దర్శనాన్ని తీసుకోవటం అనేది మనం చూస్తాం అన్నమాట. అయితే ఎవరితో చెప్పాడు ఈ విషయాలు? ఫస్ట్ తనతో చెప్పుకున్నాడు. అట్ ద సేమ్ టైము ఆయన యూదా ప్రజలతో మధ్యలో ఉన్నాడు. వారి గురించే ఆయన ఆ మాటలు అవన్నీ కూడా తీసుకోవటం మనం చూస్తాం అన్నమాట. ఆ విషయాలు వారికి తెలియపరుస్తాడు. అండ్ ఏ సమయంలోనంటే డ్యూరింగ్ ద కింగ్ జెహోయాకీమ్, ఆల్మోస్ట్ ఇక లాస్ట్ కింగ్స్ చెరకు వెళ్ళబోయే ముందు ఆ సమయాల్లో ఆయన ప్రవచించి ఉంటాడు అనే విషయాన్ని ప్రస్తావిస్తారు బైబిల్ పండితులు. తర్వాత టైం లైన్ కూడా మనం చూసినప్పుడు జెఫన్యా, ఇక్కడ మనం చూస్తే ఈ 650 ఆ ప్రాంతాల్లో యోషియా ఉన్న సమయంలో, ఆ తర్వాత నహూము కూడా అదే సమయాల్లో ప్రకటిస్తాడు. ఆ తర్వాత ఇర్మియా చాలా ఎక్కువ పరిచయం చేస్తాడు, చాలా సంవత్సరాలు ఆయన. సో ఆయన తర్వాతే ఇక చివరికి ఆయన ఆల్మోస్ట్ ఎండ్ లో ఉన్నప్పుడు 70 సంవత్సరాలు చెరకు వెళ్ళిపోతారు. ఈ మ్యాప్ లో మీరు చూసినట్లయితే హబకుకు వీళ్ళిద్దరి తర్వాత ఇక ఫైనల్ గా ఆ ప్రశ్నలతో ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళి కొన్ని సమాధానాలు తీసుకుని ప్రభు యొక్క దర్శనాన్ని ఆయన తెలియపరిచినట్లుగా మనం చూస్తాం. సో ఇక్కడ ఇది ఈ యొక్క క్రూషియల్ పీరియడ్ వాళ్ళు చేసిన పరిచర్య. రైట్. సో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం పొలిటికల్ గా ఆలోచన చేస్తే, అష్షూరీయులు ఆల్మోస్ట్ ఇక్కడ నహూము ప్రకటిస్తాడు, సమూలంగా మీరు నాశనం చేయబడతారు అని చెప్పినప్పుడు మనం అందరం చూసాం కదా. ఆ యొక్క వరద రావటం, ఆ తర్వాత ఆ యొక్క వాల్స్ అన్ని కూడా బ్రేక్ అవటం, తర్వాత వెంటనే బాబిలోనియన్స్ వాళ్ళందరూ బబులోని వాళ్ళ కింద ఉంటారనమాట. సో వాళ్ళు వచ్చి అష్షూరియన్స్ ని ఇన్వైట్ చేసేస్తారు. సో వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క రాజ్యాన్ని జయిస్తారో ఇక స్లోగా బాబిలోనియన్స్ మిగిలిన రాజ్యాలని యుద్ధం చేసుకుంటూ వస్తారనమాట. ఆ ప్రణాళికలోనే సో వాళ్ళు యెరూషలేం మీద కూడా యూదా ప్రజల మీదకి వారు రాబోతూ ఉంటారు. సో ఈజిప్ట్ ని వాళ్ళు గెలిచిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ అటాక్ మరి యూదా మీదే వాళ్ళు చేయబోతారనమాట. సో ఆ సమయంలో వాళ్ళు వచ్చి మరి ఇజ్రాయెల్ ప్రజల్ని ఎగ్జైల్ కి తీసుకెళ్ళడం అనేది మనం చూస్తాం. సో ఇది హిస్టారికల్ అండ్ పొలిటికల్ కాంటెక్స్ట్. సో మనం చదివాం, దిస్ ఇస్ ద కీవర్డ్స్, వన్ ఆఫ్ ద కీవర్డ్స్. బట్ అనదర్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఇస్ 2వ అధ్యాయం 4వ వచనం, నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. సో అవుట్ లైన్ మనం చూసినట్లయితే ఒక 3 పాయింట్స్ గా మనం పెట్టుకోవచ్చు. ఎంతమందికి మీకు గుర్తుందో తెలియదు కానీ మరి నహూముకి 3 జేలు పెట్టాం. సో ఏమన్నా చెప్పగలుగుతారా? ఎనీ నహూముకి? సో గాడ్ ఈస్ జెలస్, గాడ్ ఈస్ జడ్జ్ అండ్ గాడ్ ఈస్ జస్ట్. సో హబకుక్కి మనం పెట్టే టైటిల్ ఏంటంటే, ఫస్ట్ చాప్టర్ లో హీఈస్ అ వరీయింగ్ మ్యాన్, కొంతమంది వ్రెజ్లింగ్ మ్యాన్ అని అంటారు. అంటే దేవునితో పోరాడతాడు, లేకపోతే దేవుని ఎదుట ఆయన చాలా వరీనెస్ తో ప్రభు సమాధానం కోసం తన ప్రశ్నలు వేసినట్లుగా మనం చూస్తాం. సెకండ్ ది వాచ్మ్యాన్, అంటే దేవుని ఎదుట కనిపెట్టేవాడుగా ఉంటాడు. ఆ తర్వాత థర్డ్ మనం చూస్తే ఈజ్ అ వర్షిపింగ్ మ్యాన్. సో ఫైనల్ గా ప్రభుని స్తుతించేవాడుగా ఉంటాడు. వరీనెస్ టు వర్షిప్, యు సీ ద బుక్ ఆఫ్ హబకుక్. So that's where the great transition that can make in our life even. So ఈ బుక్ మనం చదివినప్పుడు సో మనం నిజంగా at the end of this book, this is what we have to come to. We have to worship God. సంతోషంతో వర్షిప్ చేసే విధంగా మనం వస్తాం. సో అది ఆ యొక్క హబకుక్ యొక్క ట్రాన్సిషన్. సో అవుట్ లైన్ నేను వారెన్ వేర్స్బీ నుంచి ఈ అవుట్ లైన్ తీసుకున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ఆయన ద ప్రాఫిట్ వండరింగ్ అండ్ వరీయింగ్. సో గాడ్ ఈజ్ ఇండిఫరెంట్, గాడ్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్. సో నేను డీటెయిల్ గా కొన్ని విషయాలు చాప్టర్ వైజ్ చెప్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో
అండ్ సెకండ్ పార్ట్ వచ్చి ద ప్రాఫిట్ వాచింగ్ అండ్ వెయిటింగ్. సో రైట్ గాడ్స్ విజన్, ట్రస్ట్ గాడ్స్ వర్డ్, డిక్లేర్ గాడ్స్ జడ్జ్మెంట్. సో ఇది సెకండ్ చాప్టర్ లో మనం చూస్తాం. థర్డ్ చాప్టర్ లో ద ప్రాఫిట్ వర్షిపింగ్ అండ్ విట్నెసింగ్. He prays to God, he ponders God's ways, he praises God. సో ఇట్లా మనం ఒక అవుట్లైన్ చూస్తాం. జాన్ మెకాదర్ గారి అవుట్లైన్ చూసినప్పుడు ఆయన ఈ కోణంలో రాస్తారు. సో సూపర్ స్క్రిప్షన్ అంటే ఇంట్రొడక్షన్ అనేది మనం తీసుకుంటే, తర్వాత ప్రాఫిట్స్ పర్ప్లెక్సిటీస్, హిస్ ఫస్ట్ కంప్లైంట్, గాడ్స్ ఫస్ట్ రెస్పాన్స్, హిస్ సెకండ్ కంప్లైంట్, గాడ్స్ సెకండ్ రెస్పాన్స్. అదంతా కూడా మనకి ఫస్ట్ చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్ లో మనం చూస్తాం. ఆ తర్వాత ప్రాఫిట్స్ ప్రేయర్. ఇవన్నీ విన్న తర్వాత ఇక హబకుకు ప్రార్థించడం మొదలు పెడతాడు, చివరికి ప్రైజింగ్ లోకి వెళ్తాడు. పిటిషన్ ఫర్ గాడ్స్ మర్సీ, ప్రైజ్ ఆఫ్ గాడ్స్ పవర్, ప్రామిస్ ఆఫ్ గాడ్స్ సఫిషియన్సీ. సో ఇది మెకాదర్ గారు ఇచ్చిన అవుట్లైన్. నేను కూడా రాశాను కొంత, కాకపోతే నేను తర్వాత అది షేర్ చేస్తాను. బట్ సో లెట్ us go to now the book of Habakkuk. సో ఇప్పుడు ఈ 3 అధ్యాయాల్లో మెయిన్ థింగ్స్ ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే, నేను ఈ విధంగా అనుకున్నాను. ఫస్ట్ గా హబకుక్, మీరందరూ కూడా బైబిల్స్ లో చూడండి, ఎందుకంటే ఇక్కడ నుంచి నేను స్లైడ్స్ కంటే కూడా ఐ వాంట్ టు గో త్రూ ద బైబిల్ మెయిన్లీ. సో మొదటి అధ్యాయంలో హబకుక్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఎవరి కుమారుడు, ఏమి చెప్పలేదు ఆయన గురించి ఎక్కువగా. జస్ట్ ప్రవక్తయగు హబకుక్ నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి అంతే. ఇట్ వాజ్ సింగిల్ స్టేట్మెంట్ అబౌట్ హిమ్. అయితే ఆ తర్వాత నుంచి ఆయన ఈ మొదటి అధ్యాయంలో మొత్తం కూడా మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ మార్క్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఈయనకి ఈ ప్రశ్నలు వస్తున్నాయి అని అంటే, మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఆయనకి మైండ్ లో మొత్తం ఎప్పుడు ఒకటే మెదులుతుంది హబకుక్ మైండ్ లో, మంచోళ్ళు ఎందుకు కష్టపడాలి, నమ్మకంగా ఉండేవాళ్ళు ఎందుకు కష్టపడాలి. సో ఆ ప్రాసెస్ లో తను ప్రోగ్రెసివ్ గా వెళ్తాడు, కానీ దేవుని యొక్క రెస్పాన్స్ చాలా డిఫరెంట్ గా ఆయనకి రెస్పాండ్ అవుతూ వస్తాడు. ఫస్ట్ చూడండి, మేబీ ఐఎమ్ స్టాపింగ్ స్క్రీన్ షేర్. యా, సో ఫస్ట్ చాప్టర్ లో 2 నుంచి 4 వరకు మనం చూస్తే, యెహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళకు ఆలకింపకుందువు. సో ఫస్ట్ ఏంటంటే, హీఈస్ కీప్ ఆన్ ప్రేయింగ్ అండి. హీఈస్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఎవరి కోసం చేస్తున్నాడు ఆయన? హీఈస్ నాట్ ప్రేయింగ్ లిటరల్లీ ఫర్ హిస్ నీడ్స్. తన నీడ్స్ కోసం కాదు, నాకు ఈ అవసరతలు ఉన్నాయి, నాకు పలానా చోట నాకు ఆశీర్వాదం ఇవ్వు, వీటన్నిటికంటే కూడా తన యొక్క ప్రేయర్ నాకు ఆలోచన చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, సొసైటీలో జరుగుతున్న పరిస్థితులను దేవుని సన్నిధిలో ఎత్తిపట్టాలి అని చేసే ఆ ప్రార్థన ఇవాళ రేపు ఉన్న విశ్వాసులైన వారందరికీ కూడా ఒక పెద్ద సవాలుగా ఉన్నట్లుగా నాకు అనిపించింది. నిజంగా లెట్ us లుక్ త్రూ అవర్ ప్రేయర్స్. వెనక్కి తిరిగి చూస్తే మన ప్రార్థనలో ఎక్కువ ఏముంటాయి. చాలా సార్లు ఐ డూ అగ్రీ, వీ హ్యావ్ టు ప్రే ఫర్ ద మినిస్ట్రీ. అండ్ చాలా సార్లు మనం నీడ్స్ కోసం చేస్తాం, పర్సనల్ నీడ్స్ కోసం, మినిస్ట్రీ గురించి చేస్తాం. కానీ వన్ క్వశ్చన్ ఈస్, హ్యావ్ యూ ప్రేయిడ్ ఎనీ టైమ్? నేనున్న దేశంలో, నేనున్న రాష్ట్రంలో, నేనున్న ప్రస్తుతం ఉన్న నా ప్లేస్ లో, ఆ సిటీలో ఏం జరుగుతుంది? న్యూస్ చూస్తున్నప్పుడు నేను ఇలా జరిగింది అని, అలా జరిగిందని ఆలోచించడానికి న్యూస్ చూస్తున్నానా? ఆ న్యూస్ చూస్తున్నప్పుడు ఈరోజు ఆ న్యూస్ చూసిన తర్వాత ఎంత కాన్షియస్ గా ఉండాలి, ఎంత కాషియస్ గా ఉండాలి అనే లెర్నింగ్ తీసుకుంటున్నామా? అట్ ద సేమ్ టైమ్, ఆర్ వి రియల్లీ గెటింగ్ పెయిన్ అబౌట్ ద క్రైసిస్
and the problem that is going around. కొన్ని డెసిషన్స్ లీడర్స్ తీసుకుంటున్న డెసిషన్స్, పాలిటిషియన్స్ తీసుకున్న డెసిషన్స్ ఎంత ఇంపాక్ట్ చేయబోతా ఉన్నాయో, అది ఎంతమందికి పెయిన్ కలిగించబోతున్నాయో అవి చూసినప్పుడు ఆర్ వి గోయింగ్ టు గాడ్ ఇన్ నీల్ డౌన్ అండ్ ప్రేయింగ్? నేను ఈ పాయింట్ బ్రింగ్ చేస్తానంటే దట్స్ హౌ హబకుక్ వెంట్. టోటల్ బుక్ ఇనిషియేషన్ కి ఐ థింక్ దిస్ ఇస్ క్రిటికల్ వర్స్. అసలు ఆయన అట్లా ప్రార్థించకపోతే, ఆ భారం ఉండకపోతే ఈరోజు ఈ బుక్ కంటిన్యూ అయ్యేది కాదు. నేను అనుకుంటాను ఈ బుక్ కంటిన్యూషన్ కి ఆ సెకండ్ వర్స్ లో ఆయన చేసిన ప్రార్థనే దట్ వాస్ ద బిగినింగ్. అందుకనే దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తిని వాడుకుంటాడంటే వెన్ వి లిటరల్లీ క్రై, మనం సెన్సిటివ్ గా ఉన్నప్పుడు, దేవుని యొక్క కనుల్లో నుంచి మనం పరిస్థితులను చూస్తున్నప్పుడు, పీపుల్ను చూస్తున్నప్పుడు దేవుడు వాడుకుంటాడు. బాధలు చూస్తున్నప్పుడు దానికి ప్రభా ఏంటి నీ సమాధానం అని అడిగినప్పుడు అలాంటి వాళ్ళని ప్రభు వాడుకుంటాడు. మీరు చూడండి, మిషనరీస్ ని కానీ, మిషన్ ఆర్గనైజేషన్స్ ని స్థాపించిన వారిని కానీ వెనక్కి తిరిగి చూస్తే ప్రభు ఎలా వాడుకున్నాడంటే, ఎవరైతే భారంతో ప్రార్థన చేస్తా ఉన్నారో, కన్నీటితో దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారో అలాంటి వారిని అలాంటి ఏరియాస్ లో వాడుకున్నట్లుగా మనం చూస్తాం. నేను ఒకరోజు నాకు స్టార్టింగ్ లో ప్రకాష్ ఎస్సూడియన్ గారి బుక్స్ నేను చదివాను. అంటే చాలా సింపుల్ ఇంగ్లీష్ గా ఉంటాయి, చిన్న చిన్న బుక్లెట్స్ ఉండేవి. మన ఒక గ్రాడ్యుయేట్ అన్న తన రూమ్ కి నేను వెళ్ళినప్పుడు తన బుక్ షెల్ఫ్స్, నాకు అప్పుడు దాకా ఒక లైబ్రరీ పెట్టుకోవాలని, ఇట్లా బుక్స్ చదువుతాం, లిటరేచర్ ఉంటది, నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను ఆయన రూమ్ కి వెళ్ళినప్పుడు ఐ సా సమ్ ఒక 2-3 షెల్ఫ్ లో బుక్స్ ఉన్నాయి. ఇన్ని బుక్స్ ఉన్నాయి ఏంటన్నా, ఇవన్నీ మీ స్టడీస్ అనంటే ఇవన్నీ స్పిరిచువల్ బుక్స్ తమ్ముడు, మనం బుక్స్ చదువుకోవాలి అవన్నీ చెప్పినప్పుడు ఐ థింక్ దాట్ వాజ్ వెరీ బిగినింగ్. చాలా జస్ట్ రక్షించబడి కొన్ని మంత్స్ అవుతుంది అనమాట. ఆ దినాల్లో నాకు ప్రతిదీ ఇట్ వాజ్ ఎ లెర్నింగ్. సో ఆ రోజు అన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత, అన్న నాకు ఏదన్నా కొన్ని బుక్స్ ఇవ్వండి అన్న, నేను చదువుతాను అని ఆ దగ్గర నేను బుక్స్ తీసుకున్నాను. ఒక చిన్న బుక్లెట్స్ తీసుకున్నాను 2-3, ఎస్టర్డే టుడే టుమారో అని, తర్వాత ప్రకాష్ ఎస్సూడియన్ గారు రాసిన హౌ టు రైట్లీ డివైడింగ్ ద వర్డ్ అని చిన్న బుక్స్ ఉంటాయి అనమాట. అవి చదివాను. చదివిన తర్వాత ఐ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్. చాలా సింపుల్ గా చాలా చక్కగా రాశారనమాట. ఆ తర్వాత నేను అనుకున్నాను ఈయన కలవాలి ఒకసారి అని. సో ఒకరోజు అనుకోకుండా ఒక చర్చ్ మీటింగ్ లో ఆయన స్పీకర్ గా వచ్చారు. ఆ రోజు ఆల్మోస్ట్ 100 మెంబర్స్ మీటింగ్ అది ఎట్టుంది. సో నాకు ఇన్విటేషన్ వచ్చింది, నేను కూడా వెళ్ళాను. సో నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అనమాట. యాక్చువల్ గా ఒకసారి రవి జకరియాస్ గారు వచ్చినప్పుడు నాకు రవి జకరియాస్ గారి కంటే కూడా నాకు ప్రకాష్ ఎస్సూడియన్ గారిని కలిసి కలవాలని బాగా ఆశ ఉండేది. సో ఆ రోజు నేను ఆయన దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆయన ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే, ఎప్పుడు చూసినా బిలీవర్స్ మాట్లాడుకోవటమేనా, ఇంతమంది అన్బిలీవర్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు పలకరించరా అన్నాడు. అరే ఎన్ని పలకరిద్దాం అంటే ఆయన ఈ మాట చెప్పాడు, ఇంక నేనే అవుతాను అక్కడ అని అట్లా వెళ్ళాను. కానీ ఆ తర్వాత లేటర్ ఐ హ్యాడ్ దిస్ ఆపర్చునిటీ. ఆ ఫుల్ డే రిట్రీట్ డే లో నేను ఆయనతో మాట్లాడినప్పుడు, యు నో వాట్ హీ ఈస్ సేయింగ్, తమ్మి ఇట్లానే తమ్మి, when I traveled in a city bus, when I saved by the grace of God, in the bus when I am looking at youth, students కుప్పలు తెప్పలుగా బస్ స్టాప్స్ లో అక్కడ అందరిని చూస్తున్నప్పుడు, వాళ్ళందరినీ వీళ్ళకి ఎవరు సువార్త చెప్తారు? ఆయన అన్నాడు, ఐ క్రైడ్. బోర్న ఏడుస్తున్నాడు అంట, కళ్ళెం నీళ్లు పెట్టుకుని. పక్కన ఆయన అడిగాడంట, ఏం బాబు నీకేమన్నా ఎనీ ప్రాబ్లమా అని అడిగాడంట. లేదు సార్ ఏం లేదు అనేసి చెప్పి, బట్ హీ వాజ్ లిటరలీ క్రైడ్. ఆ తర్వాత ఆయన్ని దేవుడు చాలా అద్భుతంగా వాడుకున్నాడు. పెద్ద పెద్ద క్రుసైడ్స్ లో, పెద్ద పెద్ద మీటింగ్స్ లో ఆయన్ని ఎంతో మందికి ఆయన దీవెనకరంగా చేశాడు. పరమాజీవం నాకు నీవా అనే పాట
రాశాడు ఆయన ప్రకాష్ గారు. సో నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, when we literally cry in our prayers for what things that we pray, and that is the spot where God start using you. ఇది గ్రూప్ లో వచ్చేది కాదండి. గ్రూప్ లో ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ తో, ఒక పర్టికులర్ ప్రేయర్ పాయింట్స్ తో వస్తారు. సో అక్కడ మనం ప్రార్థన చేస్తాం. ఖచ్చితంగా అది ఆ డ్రైవ్ చేసే వాళ్ళు ఆ పాయింట్స్ మీద డ్రైవ్ చేస్తారు. కానీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ పర్సనల్ బర్డెన్ ఫర్ వాట్ యు ఆర్ ప్రేయింగ్. మేబీ చాలా ఎక్కువ టైం తీసుకున్నాను అనుకుంటున్నాను, బట్ దట్ ఈస్ ద రియల్లీ ఫౌండేషన్ ఫర్ దిస్ బుక్. సో ఆ తర్వాత ఆయనకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, చూడండి, బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను, నీవు రక్షింపకి ఉన్నావు. నన్ను ఎందుకు దోషం చూడనిచ్చున్నావు? బాధ నీవేళ ఊరకే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రం నిరర్ధకమైపోయాను, వాక్యంకి విలువ లేదు. న్యాయము ఎన్నడూను జరగకుండా మారిపోయాను, న్యాయం జరగట్లేదు. భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవచ్చున్నది. ఇది ఆయన ప్రశ్న. మొట్టమొదటిది రైచియస్ వర్సెస్ అన్రైచియస్. అదే ఆయన వరీనెస్. ఎంతకాలం ప్రభువా, ఎంతకాలం ఇది ఇలా నడిపిస్తావు అని చెప్పినప్పుడు ప్రభు వెంటనే ఒక ఆన్సర్ ఇస్తాడు. ఏమంటే 5వ వచనంలో, అన్ని జనులలో జరిగిన చూడుడి, ఆలోచించుడి, కేవలం విస్మయం నందుడి. మీ దినములలో నేను ఒక కార్యం జరిగించును, అలాగ జరిగిన ఒకడు మీకు తెలిపినను మీరు అతని నమ్మకు ఎందురు. ఆలకించుడి, తనవి కాని ఉనికి పట్టుదలను ఆక్రమించవలనని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జన్మగా ఉన్నారు, వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చి వచ్చినట్లు ఏర్పరచుకుందరు. ఇప్పుడు ప్రభు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? సో వీళ్ళు మీ నీతిమంతులను కష్టపెడుతున్నారు కదా, లేకపోతే భక్తిహీనులు వచ్చి భక్తిగా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కదా. సో డోంట్ వరీ, ఐఎమ్ గోయింగ్ టు సెండ్ అన్ ఎనిమీ. కల్దీయులను నేను పంపిస్తా అని చెప్పాడు, బబులోనియల్స్ నేను పంపిస్తా అని చెప్పాడు. అప్పుడు వెంటనే he was literally shaken. Lord, how this is possible? వాళ్ళు ఇంకా చెడ్డోళ్ళు కదా. ఇప్పుడు బెటర్ వర్సెస్ బ్యాడ్, ఫస్ట్ రైచియస్ వర్సెస్ అన్రైచియస్నెస్ ని ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు సెకండ్ ఆయన ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళతో పోలిస్తే వీళ్ళే బెటర్ కదా. భక్తిహీనులుగా ఉన్న కొంచెం అంత క్రూరులు కాదు, దోచుకున్న సమూలంగా దోచుకునే వాళ్ళు కాదు, కొంచెం బాధ పెట్టినా చచ్చేంతగా బాధ పెట్టేవాళ్ళు కాదు. వీళ్ళు కొంచెం బెటరే వాళ్ళతో పోలిస్తే. బెటర్ వర్సెస్ బ్యాడ్ ఆర్ వర్స్ట్. ఇక్కడ మళ్ళా ప్రశ్న పడింది. అప్పుడు వెంటనే ఆయన ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమంటాడు చూడండి, 13వ వచనంలో, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. అసలు నువ్వు దుష్టత్వాన్ని చూడలేవు కదా. బాధించు వారి చేయి బాధను నువ్వు దృష్టింపజాలవు కదా. కపటులను నువ్వు చూచి దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి పరులను నాశనం చేయగా నీవు చూచి ఎందుకు కోరుకున్నావు? అంటే నువ్వు చేయబోయే కార్యం చూస్తున్నప్పుడు దుష్టులు, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి పరులను నాశనం చేయగా, అంటే కల్దీయులే దరిద్రులు, వాళ్ళు భయంకరమైన క్రూరులు. ఇప్పుడు అలాంటి వాళ్ళని నువ్వు అసలు ఎట్లా వాడుకుంటావు? నీవు దుష్టత్వాన్ని చూసి, అంటే డూ యు నో, హీ ఈస్ ఓపెన్లీ క్వశ్చనింగ్ గాడ్. దేవుణ్ణి క్వశ్చన్ చేస్తున్నాడు. ఫస్ట్ ఏమంటాడు, అసలు నన్ను ఎందుకు చూడనిస్తున్నావు అంటే, నువ్వు చూడటం కదయా, నేనే చూస్తున్నాను దుష్టత్వాన్ని. ఫస్ట్ పాయింట్ లో అడిగితే, సెకండ్ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏమన్నా అంటే, హౌ కెన్ యూ అలో దోస్ పీపుల్ ఆర్ వెరీ క్రూయల్ అండ్ దీస్ ఆర్ పీపుల్ ఆర్ బెటర్ పీపుల్ దాన్ దెమ్, హౌ కెన్ యూ అలో దిస్ అని అంటే, వెంటనే అక్కడ ఆయన ఆ ప్రశ్న వేస్తాడనమాట. ఆ ప్రశ్న వేసిన తర్వాత నెక్స్ట్ మెల్లగా ఇంకో ప్రశ్నకి వెళ్తాడు. ఏం ప్రశ్నకి వెళ్తాడో తెలుసా? పీపుల్ వర్సెస్ సాటన్. చూడండి, యాక్చువల్ గా అది బాబిలోనియన్ కి కంపేర్ చేసి రాశాడు, కానీ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే దేర్ ఇస్ ఎ ఇన్సైడ్, ఒక ఇన్సైట్ ఉంటుంది అనమాట 15వ వచనంలో నుంచి. చూడండి, వాడు గాలము వేసి మానవులనందరినీ, చూసారా, మానవులనందరినీ అంటే ఆ వర్డింగ్ మనం తీసుకున్నప్పుడు ఎనిమిని
ఏ ఎక్స్టెంట్ కు వెళ్ళి మాట్లాడుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. బాబిలోన్ ఈజ్ నాట్ టోటల్ వరల్డ్ మీద ఆయన చేసేవాడు కాదు. సో దెర్ ఈస్ అ బిగ్గర్ ఎనిమీ దాన్ బాబిలోనియన్. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం పాపం చేసిన వాళ్ళమే, ఇప్పుడు మనకంటే చాలా ఘోరంగా చేయించినాడు కానీ, లేకపోతే ప్రేరేపించే సాతానుడు ఉన్నాడు కదా, వాడిని ఎట్లా నువ్వు ఎలా చేస్తావు? చూడండి ఆ ప్రశ్నలు ఏమంటాడు, వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చిలాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు, వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులు నర్పించుచున్నాడు, తన ఊరులకు ధూపం వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దెమ్మరించుచుండవలన, ఎప్పటికీ మానకుండా వాడు జనులను హతము చేయుచుండవలన. ఫస్ట్ పాయింట్, రైచియస్ వర్సెస్ అన్రైచియస్. సెకండ్, బెటర్ వర్సెస్ వర్స్ట్. అండ్ ఫైనల్ గా ఆయన అంటాడు, పీపుల్, హ్యూమన్ వర్సెస్ సేటన్. ఈయనకున్న ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, వాడిని ఎందుకు వదిలిపెడుతున్నావు, వీళ్ళెందుకు వదిలిపెడుతున్నావు, వీళ్ళల్లో దుర్మార్గులైన వాళ్ళని వీళ్ళెందుకు వదిలిపెడతా ఉన్నావు? లార్డ్, వాట్ యు ఆర్ డూయింగ్? ఐఎమ్ రియల్లీ నాట్ అండర్స్టాండింగ్. సాతాన్ని ఎందుకు ఉంచనిచ్చావు? వాడు ఎప్పుడు గెలవాల్సిందేనా? బాబిలోనియన్స్ క్రూరులు కదా, వాళ్ళు యూదాని గెలవాల్సిందేనా? యోధాలో ఉన్న అవినీతిమంతులు నీతిమంతుల్ని రూల్ చేయాల్సిందేనా? దీస్ ఆర్ నాట్ ద రియల్ క్వశ్చన్స్. ఐ థింక్ దట్స్ వేర్ హిస్ స్ట్రగుల్, దట్స్ వేర్ హిస్ వరీనెస్. అప్పుడు దేవుడు సమాధానం ఇస్తాడండి. నా ఒక 10 minutes లో మనం ముగిద్దాం. ఓకే, పర్లేదు కదా? సో లెట్స్ ఓకే ప్రకాష్. ఓకే, సో సెకండ్ చాప్టర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చూడండి, సెకండ్ చాప్టర్ లో ఇప్పుడు ఆయనకి ఏమైందనంటే, ఇక సమాధానం చెప్పేంత వరకు నేను ఇంక వెళ్ళను అని వాచ్ టవర్ ఎక్కి కూర్చున్నాడండి. అక్కడ చూడండి, రెండవ, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదం విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీద గోపురము మీదలో కనిపెట్టుకొని ఉందుననుకొనగా అప్పుడు యెహోవా సెలవిచ్చాను. Now he is waiting for God's response. He is literally waiting. ప్రశ్నలు అడిగేశాడు. ఫస్ట్ చాప్టర్ లో మొత్తం ప్రశ్నలు పెట్టేశాడు. ఇప్పుడు అంటున్నాడు, ఐ వాంట్ క్లియర్ కట్ రెస్పాన్స్ లార్డ్. ఎందుకనంటే నా ఫస్ట్ ప్రశ్నకి నువ్వు ఇచ్చిన ఆన్సర్ చాలా ఇన్కన్వీనియన్స్ గా అనిపిస్తా ఉంది, చాలా అన్కన్విన్సింగ్ గా ఉంది. సో నాకు దీనికి సరైన సమాధానం మీరు ఇవ్వాల్సిందే. ఎందుకనంటే నీ క్యారెక్టర్ అది కాదు. యువర్ క్యారెక్టర్ ఇస్ నాట్ దాట్. నువ్వు దుష్టుడిని ఎదుగుదల కలిగి ఉండటం, ఆ తర్వాత వాడు చక్కగా ఆనందించటం, అది నువ్వు ఎలవ్ చేసేవాడు కాదు. నీ క్యారెక్టర్ నాకు తెలుసు కాబట్టి ఐ వాంట్ క్లియర్ కట్ ఆన్సర్ ఫ్రమ్ యూ. దట్స్ వేర్ హీ కంటిన్యూడ్, కీప్ ఆన్ హిస్ ప్రేయర్. అండ్ ఫైనల్లీ డూ యు నో వాట్ హీ గాట్ దన్ ఆన్సర్? ప్రభు దర్శనాన్ని ఇచ్చాడు. ఏం దర్శనం తెలుసా? 2వ వచనంలో చూడండి, 2వ అధ్యాయం. యెహోవా నాకు ఇలా సెలవిచ్చినాడు, చదువువాడు పరిగెత్తుచు చదవ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయుము. అంటే నేను ఇందాక ఒక పాయింట్ మర్చిపోయాను, చాలా చక్కగా ఉంటుంది. ఎరుడని కూడా ఒకసారి చెప్తా ఉన్నప్పుడు, అంటే ఇజ్రాయెల్ ప్రజలు పాపం చేస్తున్నప్పుడు బబులోనియల్ని వాళ్ళ మీదకి తీసుకుని రావటం ఎలా ఉంటుందని అంటే, బీటెక్ ఫెయిల్ అయ్యాడని వాడికి ట్యూషన్ చేయించడానికి 10th క్లాస్ ఫెయిల్ అయిన వాడిని తీసుకుని వచ్చి ట్యూషన్ చేపిస్తే ఎలా ఉంటుంది? బీటెక్ చదివేవాడు 10th ఇంటర్ చదివి కంప్లీట్ చేసుకుని బీటెక్ ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు బీటెక్ ఫెయిల్ అయినాడు దగ్గరికి 10th క్లాస్ ఫెయిల్ అయినాడు వచ్చి ట్యూషన్ చెప్తే ఎలా ఉంటది? అందుకని ఆయనకు ఆ ప్రశ్న, హౌ ఇట్ ఈస్ పాసిబుల్. సో ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఒక పెద్ద బ్యానర్ రాయి అంటున్నాడు. ఇట్స్ నాట్ అంటే మనం ఈ మాట అర్థం ఏంటంటే, బస్సు మీద వెళ్ళేటప్పుడు బాగా స్పీడ్ గా వెళ్ళే ట్రైన్ కానీ బస్సులో నుంచి మనం చదవగలిగినట్లు అని అంటే ఏ చదవగలుగుతాం అంటే, పెద్ద పోస్ట్ ఉంటే దాన్ని కొంచెం దూరం నుంచి అలా వెళ్తున్నా కూడా మనం చదవగలుగుతాం. అంత పెద్దగా రాసుకో అన్నాడు దర్శనాన్ని. ఏంటి ఆ దర్శనం అని అంటే, ఒక మాట చెప్పాడండి, అసలు ఎంత చక్కగా చెప్తాడు చూడండి. దర్శన కాలం ఆ దర్శన విషయము నిర్ణయ కాలము జరుగును,
సమాప్తం ఒకటికై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. యూనో గాడ్ ఈస్ మేకింగ్ క్యూరియస్. హబకుకి ఒక చాలా క్యూరియాసిటీ తీసుకో, ఖచ్చితంగా జరిగింది. నేను చెప్పబోతున్నాను, పెద్దగా రాసుకో. అసలు అది నిర్ణయ కాలంలో జరగడానికి చాలా తొందరగా ఉంది. ఇప్పుడు ఆయనకు ఆతృత పెరిగింది. లార్డ్, వాట్ ఈస్ దాట్? వాట్ ఈస్ ద ఆన్సర్? నౌ గాడ్ ఈస్ సేయింగ్, 4వ వచనం, వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును, బ్రతుకును. ఇది ఒక్కటి రాసుకో అన్నాడు, అది పెద్ద బ్యానర్ కట్టి. ఇప్పుడు దాకా ఆయన ప్రశ్న అదే కదా, సాతానుడితో పోలిస్తే వీళ్ళు బెటరే కదా, బబులోనియలతో పోలిస్తే ఇజ్రాయెల్ ప్రజలు బెటరే కదా, ఇజ్రాయెల్ ప్రజల్లో క్రూరమైన ఆ యొక్క అవినీతి మంతులతో, భక్తిహీనులతో పోలిస్తే భక్తిగా ఉన్నవాడు బెటర్ గానే ఉన్నాడు కదా, రైచియస్ గా. ఇప్పుడు అంటున్నాడు, నీతిమంతుడు విశ్వాసం మూలమున బ్రతుకుతాడు. ఈ ఒక్క పదం అర్థం చేసుకోవటానికి కొత్త నిబంధనలో మూడు చోట్ల రాశాడండి ఇదే మాటనే. ఏమన్నాడు తెలుసా? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1:17లో, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలం జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచుచున్నది. సో రోమీయులకు రాసిన పత్రికలో ఈ 1వ అధ్యాయం దగ్గర నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని చెబుతూ అక్కడ దేవుడు ఉచితముగా మనల్ని నీతిమంతులుగా తీర్చెను. ఆ కాంటెక్స్ట్ లో ఈ పదాలు ఉంటాయన్నమాట, ఈ వచనాలు. నీతిమంతుడు అంటే ఎలా వస్తుందా నీతి? ఎవరు నీతిమంతులు? ఆ తర్వాత విశ్వాస మూలంగా జీవించని చెప్పినప్పుడు హెబ్రీయులకు రాసిన 10:38లో, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. ఆ తర్వాత 11వ అధ్యాయం మొదలవుతుంది, విశ్వాసం అనగా ఏంటి అని విశ్వాసుల వీరుల జాబితా రాస్తాడు. విశ్వాస మూలంగా జీవించడం ఏంటో అక్కడ చెప్తాడు. ఆ తర్వాత బ్రతకటం అనే దాని గురించి గలతీ రాసిన పత్రికలో ఆత్మఫలం గురించి అవన్నీ మనం చూస్తానమాట. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడు తీర్చబడిన సంగతి స్పష్టమే, ఎలాగనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించను. సో ఇక్కడ మనం ఈ విషయాన్ని చూసినప్పుడు నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించను. నీతిగా మనం బ్రతికితే కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు కూడా వాడు విశ్వాసంతో దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు he will live with faith. అభివృద్ధి కనబడకపోవచ్చు, ఐశ్వర్యం కనబడకపోవచ్చు, కానీ he will live so long. ఈరోజు చాలా మంది మనం విశ్వాసుల యొక్క లీడర్స్ ని తీసుకున్నప్పుడు వాళ్ళందరూ పెద్ద పెద్ద ఆస్తులు సంపాదించి ఈరోజు వాళ్ళ పేర్లు కనబడట్లేదు. వాళ్ళు విశ్వాసంతో బ్రతికారు కాబట్టి ఆ విశ్వాస జీవితాన్ని బట్టి ఈ రోజు వాళ్ళు వారి పేర్లు జీవిస్తూనే ఉన్నాయి. నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకును. అండ్ ఆ తర్వాత ఐదు శ్రమల గురించి చెప్తాడు. ఇదిగో అన్యాయంగా జీవించేవాడు ఎలాంటి వాళ్ళని ప్రభు తీర్పు తీరుస్తాడని 2వ అధ్యాయం 6-8లో ఆయన చెప్తాడు. ఇదిగో చూడండి, తనది కాని దానిని ఆక్రమించుకుని అభివృద్ధి నొందిన వానికి శ్రమ అంటాడు. గ్రీడ్, నాకే కావాలంతా, నేనే ఉండాలని చోట్ల మొత్తం సమస్తం నాకే కావాలి అని అనుకోవటం, అలాంటి వారికి శ్రమ అంటాడు. రెండవది ఎక్స్‌ప్లాయిటేషన్. 9-11లో, తనకు అపాయము రాకున్నట్టు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారికై అన్యాయముగా లాభం సంపాదించువానికి శ్రమ. నీవు చాలా మంది జనములను నాశనము చేయొచ్చు, చాలా మందిని నాశనం చేస్తూ నేను నా కుటుంబం బాగుంటే చాలు. వైలెన్స్, దేవుడు తీర్పు తీరుస్తాడు. 12వ వచనం ఏమంటాడు? నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించువానికి శ్రమ. ఆ తర్వాత 15 నుంచి ఇమ్మొరాలిటీ, తన పొరుగు వాని మాను చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వానికి త్రాగనిచ్చువానికి మత్తులుగా చేయు వారికి శ్రమ. ఆ తర్వాత 18 నుంచి చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి. ఆ తర్వాత విగ్రహారాధన గురించి శ్రమ. ఇవన్నీ బాబిలోనియన్ వాళ్ళ యొక్క కింగ్డమ్ లో ఉన్నాయి. దేవుడు కొన్ని సంవత్సరాల తర్వాత
వాళ్ళందరినీ నాశనం చేశాడు. అక్కడ విగ్రహాలను పెట్టుకున్నారు, ఇమ్మొరాలిటీ ఉంది, ఆ తర్వాత నరహత్య చేస్తా ఉన్నారు. ఇవన్నీ జరిగే వాళ్ళందరికీ ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తాడు అని ఆ విషయాన్ని తెలియపరిచాడు. చూసారా, 2, 1 నీతిమంతుడు విశ్వాసమును బతుకుతాడు, భయపడొద్దు అని హబక్కూకుతో చెప్పి, ఆ తర్వాత అంటాడు, ఇదిగో ఈ విధంగా ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళందరికీ ఈ 5 శ్రమలు ఆయన ప్రకటిస్తాడు. ఆ తర్వాత ఫైనల్ గా 3rd చాప్టర్కి వచ్చిన తర్వాత మనం చూసినట్లయితే, అండ్ 3rd చాప్టర్ లో మనం ఏం చూస్తామంటే, చూడండి, ప్రవక్త యేగు 3వ వచనంలో ఇవన్నీ శ్రమల గురించి చెప్పిన తర్వాత 20వ వచనంలో ఒక మాట అంటాడు, అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనంగా ఉండను గాక అని చెప్పి, ఇప్పుడు ప్రభు ఉన్నాడు, ప్రభు దగ్గరికి హబక్కూకు ఎట్లా వస్తున్నాడు చూడండి. ప్రవక్త యేగు హబక్కూకు చేసిన ప్రార్థన, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ఇక ఈ 2nd చాప్టర్ లో ప్రభు ఇచ్చిన ఈ దర్శనం, ఈ రెస్పాన్స్ విన్న తర్వాత పెద్దగా రాసుకో, ఖచ్చితంగా నెరవేరుతుంది, నా రెస్పాన్స్ ఇదే అని ప్రభు చెప్పిన తర్వాత ఇక భయం వచ్చేసింది. భయం వచ్చేసి ఆయన అంటాడు, ఎంత ఉగ్రత వీరి మీద పొంచి ఉందా అని చూసినప్పుడు అప్పుడు అంటాడు, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచును. ఆ మాట చూడండి, కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొని. అయ్యో, వీరు చేసిన కార్యాలకు ఇంత ఘోరమైన పనిష్మెంట్ రాబోతుందా వీళ్ళ మీదకి? ఇంత ఉగ్రత వారి మీదకి రాబోతుందా? వారికి తెలియట్లేదే అని చెప్తూ ప్రభువును ఒక మాట అడుగుతాడండి, దేవా కోపించునే వాత్సల్యం చూపించువా. చూడండి, ద హార్ట్ ఆఫ్ అ ప్రాఫిట్, ద లవ్ ఫర్ ద పీపుల్. ఇప్పటి వరకు ప్రశ్నలు వేశాడు, ఎందుకు ప్రభువా వీళ్ళు ఎందుకు అభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళు ఎందుకు అభివృద్ధి చెందుతున్నారు, వీళ్ళని పట్టించుకోవా, వీళ్ళని తీర్పు తీర్చవా అని ఇన్ని మాటలు చెప్పాడు. ఫైనల్ గా ప్రభు చెప్పాడు, యా డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు జడ్జ్. చెప్పిన తర్వాత నౌ హీ ఈస్ క్రయింగ్, ప్రభువా వాత్సల్యం చూపిస్తావా, కోపించునే. నిజంగానే అనుకుంటాను, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దట్స్ వేర్ ద హార్ట్ ఆఫ్ గాడ్. మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఒక్క అవకాశం ప్రభు మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, అది వాత్సల్యం చూపించాడు. ఆ తర్వాత ఆయన రాబోయే దినాల్లో ఆయన తీర్పు ప్రకటించడానికి ఆయనకు ముందుగా ఏమేమి నడుస్తాయి అవన్నీ కూడా చెప్పాడు. చూడండి, 3వ అధ్యాయం 3వ వచనంలో, దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు ఫారానులో నుండి వేయించేయుచున్నాడు, ఆయన మహిమ ఆకాశ మండలం అంతటా కనబడుచున్నది. 5వ వచనం మీరు గమనించండి, ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచును. పాండమిక్స్, పెస్టిలెన్స్, తెగుళ్ళు వస్తాయి, భూకంపాలు వస్తాయి, పర్వతాలు బద్దలైపోతాయి, అగ్ని పర్వతాలు పేలిపోవటం, భయంకరమైన నాశనం, ఇవన్నీ కూడా సూచనలు. యేసు ప్రభు వారు రాకడ ముందు కూడా ఇలాంటి సూచనలే ప్రభు చెప్పారు, తెగుళ్ళు వస్తాయని చెప్పాడు. నిజంగా సంవత్సరంన్నర నుంచి వీఆర్ ఫేసింగ్ ద పాండమిక్, పెస్టిలెన్స్. ఆ తర్వాత 6 చివరిలో చూడండి, పూర్వకాలం మొదలుకొని ఆయన ఏలాగు జరిగించువాడు. ఆ తర్వాత మిగిలిన చూడండి, భూమిని బద్దలు చేసి నదులను కలుగు చేయుచున్నావు. ఆ తర్వాత దేవుని శక్తి గురించి మాట్లాడతాడు. 13వ వచనం, నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు. ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రాన్స్లేషన్ మొదలవుతుంది. సో ఇవన్నీ ఉగ్రత గురించి మాట్లాడితే తన బిడ్డలకు, తన ఆశ్రయించిన వారికి ఆయన చెప్తున్న హోప్ ఏంటో చూడండి. 13లో, నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు, నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు. దుష్టుల కుటుంబీకులలో ప్రధానుడు ఒక్కడు ఉండకుండా వారి తలల మెడను ఖండించి వారిని నిర్మూలన చేయుచున్నావు. ఇప్పుడు చూడండి 15లో, నీవు సముద్రమును తొక్కుచూ సంచరించుచున్నావు, నీ గుర్రములు మహా సముద్ర జలరాశులు తొక్కును. నేను వినగా జనుల మీదకి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరుకొని శ్రమదినం కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి.
నా కాళ్ళు వణుకుచున్నవి. ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు తను చాలా చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నాడు. ప్రశ్నలు వేశాడు, ప్రభు ఆన్సర్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు తన భయాన్ని చెప్పుకుంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? లార్డ్, ఐఎమ్ సో ఫియర్ఫుల్. బయట చూస్తా ఉన్నప్పుడు, రాబోతున్న ఉగ్రత చూస్తా ఉన్నప్పుడు భయం వేస్తుంది. నా అంతరంగంలో కలవరం పడుతుంది. నా ఎముకలు కుళ్ళిపోచున్నవి, నా కాళ్ళు వణికిపోచున్నవి. ఎంత భయం, ఎంత కలవరంలో ఇప్పుడు 17 నుంచి ఒక పాట పాడాడు. ఏం పాట పాడాడు తెలుసా? అంజూరపు చెట్లు పోయకుండాను, అంటే రేపు పొద్దున వస్తారు, అందరినీ తీసుకుని వెళ్ళిపోతారు, భయంకరమైన విపత్తు నాశనం రాబోతుంది. అప్పుడు అంటున్నాడు, అంజూరపు చెట్లు పోయకుండాను నాశనం వస్తుంది. అంజూరపు చెట్లు ఫలాలన్నీ కూడా పెస్టిలెన్స్ ఇవన్నీ మొత్తం జరుగుతున్నప్పుడు పంటలు నాశనం అయిపోతాయి. ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండెనను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, మొత్తం ఫైనాన్షియల్ క్రైసిస్, లాట్ ఆఫ్ టఫ్ టైమ్స్ when they are coming. Do you know what he's saying? I think I want all of us to think about this. ఈరోజు రేట్లు పెరిగిపోతున్నాయి. ఈ పాండమిక్ తర్వాత ఎంతమంది ఎఫెక్ట్ అవబోతున్నారు, ఎంతమంది చనిపోయారో, ఎన్ని కుటుంబాలు ఒంటరి కుటుంబాలు అయిపోయినాయో, అనాథలు అయిపోయారు పిల్లలు. ఆ తర్వాత అవన్నీ వెనక్కి తిరిగి చూసుకుంటున్నప్పుడు ఇట్ వాజ్ లైక్ సచ్ ఎ పెయిన్ఫుల్. అండ్ జాబ్, ఎకానమీ ఎలా ఉండబోతుంది? బిగ్గెస్ట్ క్వశ్చన్స్. వీటన్నిటి మధ్యలో వాట్ ఈ సేయింగ్, 18వ వచనం చూడండి. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడుగచేయును. దిస్ ఇస్ వాట్ హిస్ హోప్. ఏమనుకున్నాడు తెలుసా? ఇది వస్తుంది ఉగ్రత, ఇది ఖచ్చితంగా రాబోతుంది, ఇలాంటి శ్రమలు పొంచున్నాయి, అన్ని వెళ్ళిపోతాయి, ఏమీ మిగలవు, శ్రమలు కష్టాలు కళ్ళెదురుంటాయి. కానీ ఒకే మాట అన్నాడు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను ఆనందిస్తాను, ఆయనే నాకు బలం, ఆయనే నా కాళ్ళను లేడి కాళ్ళగా చేస్తాడు, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపింపు చేస్తాడు. దట్ ఈస్ మై హోప్ అండ్ హీ ఈస్ ప్రైజింగ్ గాడ్. కాళ్ళు వణికిపోతున్నాయి ప్రభువా, గుండె బరువెక్కిపోయి భయం వేస్తుంది ప్రభువా అని చెప్పిన హబక్కూకు. అండ్ ఫైనల్ గా అంటున్నాడు, లార్డ్, యు ఆర్ దేర్ ఫర్ మీ when everything is left from me, when I lost everything, but I still praise you because you are with me and you can help me out. Do you know the greatest book that we are going to study? Let us rejoice. Such a wonderful book, such a wonderful thing. ఈ పాండమిక్ టైంలో, ఈ పరిస్థితుల్లో ఇవన్నీ మనం స్టడీ చేస్తున్నప్పుడు చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ప్రభు మనల్ని మరింత లోతైన విషయాల్లోనికి ప్రభు తీసుకెళ్లాలని నేను ఆశపడతా ఉన్నాను. సో లెట్ us look unto the Lord. దేవుని హత్తుకుందాం. ప్రశ్నలు, కన్ఫ్యూజన్స్, భయాలు, ఆందోళనకరమైన పరిస్థితులు మన కళ్ళెదురు నెలకొన్నప్పుడు ఎటు వెళ్లకుండా ఆయన దగ్గరికి వెళ్ళి హత్తుకునే వారంగా మనం ఉంటే మనకు ఒక నిరీక్షణ ఉంటుంది, ఒక ఆనందం ఉంటుంది, ఒక ఆదరణ ఉంటుంది. అలాంటి ప్రభు మనకున్నాడు. సో వి రియల్లీ ప్రైజ్ గాడ్. లోకంలో ఉన్న అన్యులకి లేరు ఇలాంటి నిరీక్షణ. ఏమి లేకపోయినా సరే, రేపు పొద్దున కష్టాలు రాబోతున్నా సరే కూడా మనం ఆనందంతో నిరీక్షించాల్సింది, ఇంతవరకు పోషించిన ప్రభు ఇక ముందును పోషించేవాడు, ఎంతవరకు కాపాడిన వాడు ఇక ముందును కాపాడేవాడు, ఎంతవరకు నడిపించిన వాడు ఇక ముందుకును నడిపించేవాడు. నా ప్రభువు యెహోవాను బట్టి నేను ఆనందిస్తాను. సో లెట్ us look unto the Lord. దయచేసి ఒక one minute let us all close our eyes. మనమందరం ప్రభు చూద్దాం. హబక్కూకు పరిస్థితులు నిజమే, ఈ పాండమిక్ ముందు చాలా దారుణంగానే ఉంది. లోకమేమి ప్రశాంతమైన పరిస్థితులు ఏమి లేదు.
నిజంగా ఒకవేళ ఆలోచన చేస్తే ఈ 1.5 year లో చనిపోయిన కరోనా కేసెస్ కంటే చాలా ఎక్కువ మంది ప్రాణాలను కోల్పోయారు డిఫరెంట్ ఇష్యూస్ ని బట్టి. మెడికల్ మాఫియా, కరప్షన్, గ్రీడ్, స్వార్థపూరితంతో అన్ని కల్తీలు. ఎక్కడ లేదండి, ఎక్కడ లేదు నాశనం, ఎక్కడ లేదు ఘోరమైన కార్యాలు. ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు హబక్కూకు ఉన్న పరిస్థితులకి మన పరిస్థితులకి చాలా దగ్గర సంబంధం ఉంది. కానీ ప్రభు చెప్పాడు కదా, నీతిమంతుడు విశ్వాసం జీవిస్తాడు, అవినీతిగా ఉన్నవాడు ఆ 5 శ్రమలు చూస్తా ఉన్నప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడు. బట్ వీటన్నిటిలో గుండా వెళ్తున్నప్పుడు మనకు నిరీక్షణ ఉంది. ఎవరైనా ఒక ప్రభుని స్తుతిస్తూ ప్రార్థిస్తారా ఈ బుక్ ని బట్టి, ఈ విషయాలను బట్టి? I want one of you pray about and praise God and pray about for whatever God has brought to our notice. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నమ్మకం గల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో మోతీనగర్ ఏజ్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ గా తండ్రి కొంత సమయాన్ని మీ పాసనంలో గడపడానికి ఇచ్చిన కృపకే వందనాలు తండ్రి. హబక్కూకు ప్రభా పుస్తకం ద్వారా మీరు మాతోను మాట్లాడుతూ వచ్చిన మీ ప్రేమగా మీకు వందనాలు ప్రభా. మరి హబక్కూకు ప్రభా మరి తన పరిస్థితులను చూసినప్పుడు ఎంతగానో తను మరి ప్రశ్నలు వేసి, ప్రభా ఎన్నాళ్ళు ఇంకా నీతిమంతుడు మంచివారు ఇలా శ్రమ పడుతుంటారు, ఎన్నాళ్ళు ప్రభా మరి దుష్టులు ప్రబలుతూ ఉంటారు అని ఎంతో మరి తను శరీరానుసారంగా తను మరి ప్రశ్నిస్తూ వచ్చినప్పుడు తండ్రి మరి తను ప్రశ్నించి మీ పాద సన్నిధిలో కూర్చుని ప్రభా వేచి ఉన్నప్పుడు మీరు ఎప్పుడైతే మాట్లాడుతూ వచ్చారో ఆ సంగతిని అన్నింటినీ గ్రహించి మరి నాయన ఆ యొక్క అనీతిమంతుల యొక్క పరిస్థితి వారికి చివరికి జరిగేటువంటి పరిస్థితి జ్ఞాపకం చేసినప్పుడు ప్రభా తను రియలైజ్ అయ్యి ప్రభా మరి ఏమున్నా లేకపోయినప్పటికీ మిమ్మల్ని స్తుతిస్తాను, ఘనపరుస్తాను అని మిమ్మల్ని ఆరాధించే అనుభవంలోనికి ప్రభా తను తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను ప్రభా. మరి ఆయన నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అని మీరు మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. లోకంలో ప్రభా మరి మేము నాయన మరి పరిస్థితుల వైపు కాకుండా ప్రభా నీ వైపే చూస్తూ విశ్వాసంతో పరిస్థితుల నుంచి ప్రభా మరి అనేకమైనటువంటి వాటన్నింటి నుంచి మీరే మమ్మల్ని తప్పించగల దేవుడని, మా అవసరాలు, మా అక్కర్లు, మా శ్రమల్లో మీరు మమ్మల్ని తప్పించగల దేవుడని విశ్వాసంతో నీ వైపే చూస్తూ మీ యొక్క మరి పాద సన్నిధిలో మేము గడిపేటువంటి కృపను మాకు మీరు అనుగ్రహించాలని ప్రభా మరి మరోసారి మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చిన విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. సమస్తాన్ని మీ యొక్క ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకున్నటువంటి దేవుడు, సమస్తాన్ని మీ చిత్తానుసారంగా జరిగించేటువంటి దేవుడని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను ప్రభా. బుక్ ఇంట్రొడక్షన్ లో కూడా ప్రభా మరి తీసుకుంట్లో ప్రభా మరి ప్రకాష్ కూడా మీరు కృప చూపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మానవ హద్దుబాటులో తెలియబడినటువంటి విషయాలు ఇంకా మేము లోతుగా గ్రహించగలట్లో సహాయం చేయండి దేవా. మీరే రానున్న దినాల్లో అది మాకు ఎంతో దీనికరంగా, ఆశకరంగా, మేలుకరంగా చేసి కృపాను గ్రహించండి. ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చిన మీ ప్రేమకే వందనాలు సకల. మరి ప్రభా ఈ యొక్క ఈజిప్ట్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి మేము స్తుతించి కనపరుస్తున్నాం ప్రభా. మరి ఇంకెవరైతే జాయిన్ అవ్వలేదో వారు కూడా జాయిన్ అవడానికి మరి నెక్స్ట్ వీక్ నుంచి జాయిన్ అవ్వగలట్లా సహాయం చేయండి, కృపాను గ్రహించండి. మీరే మాట్లాడుతురమ్మని వారితో ప్రార్థిస్తాం. ఇంతవరకు సహాయం చేస్తున్న మీ ప్రేమకే వందనాలు తండ్రి. మోతీనగర్ జోన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని, ఈజిప్ట్ కుటుంబాన్ని అంతటినీ మీరు గ్రాడ్యుయేట్ కుటుంబాన్ని అంతటినీ మీరు జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి అవస్థ మీ కృపమాదేశం నుంచి మీరు తీర్చి కృప చూపించండి. సకల మహిమ గంతా ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభును ప్రేక్షకులనే యేసుక్రీస్తురా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ.